హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. నేను ఈరోజు ఈ వీడియోలో వాంగీబాత్ తయారీ చూపిస్తున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు వాంగీబాత్ కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను తీసానండి. వీడియో అది కొంచెం మిస్ అయ్యింది, ఏమీ అనుకోవద్దు. అదండి, మళ్ళీ ఇంకోసారి చేద్దాం వీడియో, అప్పుడు అన్నీ చూపిస్తాను. ఈ వాంగీబాత్కి అండి ఏమేమి కావాలి, మనం ముందు మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి. దానికి ఏమేమి కావాలంటే చెప్తున్నాను, నోట్ చేసుకోండి. పాన్లో దాల్చిన చెక్క, యాలకులు, ఇలాచి అంటే దాల్చిన చెక్క, లవంగ, యాలకులు అంటే మనకి రైస్కి తగ్గట్టు మసాలా చేసుకోవాలండి. దానికి తగ్గట్టు సరిపడగా యాలకులు, మళ్ళీ బిర్యానీ ఆకు, ఇంకేమన్నా దినుసులు మసాలా దినుసులు కావాలన్నా వేసుకోవచ్చండి. మళ్ళీ వచ్చి శనగపప్పు, మినప్పప్పు, నువ్వులండి, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, కొంచెం ఒక 4-5 మిరియాలు, ఇవి అన్నీ వేసుకొని వేపుకోవాలండి. దోరగా బాగా ఎర్రగా వేపుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి రెడీగా. ఇప్పుడు మనము వంకాయలు తరిగి పెట్టుకోవాలండి. వంకాయలు, ఆనియను, వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చండి, ఆప్షను. లేకపోయినా కానీ చాలా బాగుంటుందండి. అట్లా లేకుండా ఒకసారి వేసుకొని ఒకసారి ఎట్లా 2 విధాలుగా చేసుకోవచ్చు. ఆనియను, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అదన్నీ రెడీ చేసి పెట్టేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం పల్లీలు, జీడిపప్పు అన్నీ వేసుకొని వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత మనం ఆనియన్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వేపేసేసి తర్వాత వంకాయలు తరిగి పెట్టుకున్న వంకాయలు వేయాలండి. వేసి కొంచెం కలిపేసి తర్వాత ఉప్పు, పసుపు వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు దీనిలోనే చింతపండు గుజ్జు తగినంతగా తీసి పెట్టుకొని చింతపండు గుజ్జు పోసుకోవాలండి. వంకాయలు వేయంగానే కలిపేసి గుజ్జు కూడా పోసుకొని, ఇలా చింతపండు వద్దనుకున్నప్పుడు మనం టమోటా పేస్ట్ కానీ టమోటాలు తరిగి కానీ సన్నగా 2 వేసుకోవచ్చండి. నేను ఈరోజు ఇలా టమోటాలు తరిగి వేసాను. టమోటా అయినా వేసుకోవచ్చు. చింతపండు పులిసే ముందు వేసుకోవాలి. అసలు దీనికి చింతపండు వద్దనుకున్న వాళ్ళు ఇలా టమోటా వేసుకోవచ్చు. అన్నీ వేసేసి పులుసు పోసి లేదా టమోటా వేసి వేపేసుకోవాలని మగ్గబెట్టుకోవాలి. మూత పెట్టేసి మగ్గబెట్టుకొని మళ్ళీ తీసి కలుపుకోవాలి. బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొంచెం లూజ్గా ఉండేట్టు చూసుకోవాలి. మనం పౌడర్ వేస్తాం కదండి, మళ్ళీ ముద్ద అవుతుంది కర్రీ. కొంచెం లూజ్గా ఉండేలా కొంచెం వాటర్ వేసుకొని తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి పౌడరు, ఈ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మూత పెట్టి 1 నిమిషం మగ్గబెట్టాలండి. మళ్ళీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం రైస్ రెడీగా పెట్టుకుంటాం కదండి, రెడీగా పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. వేసి బాగా కలపాలండి. మొత్తం బాగా కలిపేస్తే రెడీ అవుతుంది. కొత్తిమీర వేసేసుకుంటే ఇది వాంగీబాత్ రెడీ అయిపోతుందండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. బాక్సుల్లోకి బాగుంటుంది, లంచ్కి బాగుంటుంది, డిన్నర్కి బాగుంటుందండి. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి వీడియో నచ్చితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్.